పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నూతనంగా మంజూరైన అదనపు జూనియర్ సివిల్ జడ్జ్, అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, ఇతర న్యాయమూర్తులు డీసీసీ రామరెడ్డి నాయక్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళా పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులను ఈ కోర్టులో పరిష్కరించనున్నట్టు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమస్కారం. ఈరోజు మన పెద్దపల్లి జిల్లా కోర్టులో అడిషనల్ జేఎఫ్సీఎం కోర్టు అంటే మనకు ఆల్రెడీ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు నడుస్తుంది ఇక్కడ. దానికి అదనంగా అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టు అనేది ఈరోజు వర్చువల్ మోడ్లో హైకోర్టు జడ్జెస్ ఇనాగరేట్ చేయడం జరిగింది. అయితే ఈ కోర్టులో ఏమేమి కేసులు చూస్తారు అని అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్ అండ్ రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులన్నీ కూడా ఈ కోర్టుకి మేడ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మీకు అందరికీ కూడా అంటే కక్షిదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ కేసు కనుక ఈ కోర్టుకి ట్రాన్స్ఫర్ అయిందో లేదో మీరు ఒకసారి కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ కోర్టుకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నోటీసులు కానీ సమన్స్ కానీ రావడం జరుగుతుంది. సో అంటే ఒకే కోర్టులో ఎక్కువ కేసులు ఉండడం వల్ల స్పీడీ డిస్పోజల్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అడిషనల్ కోర్టు అనేది ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ కోర్టు రావడం వల్ల మనకు ఆఫీసర్ని కూడా కనుక ఇస్తే ఖచ్చితంగా అందరి కేసులు త్వరగా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్టు ఇనాగరేషన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన బార్ ప్రెసిడెంట్ అండ్ ఆయన టీం అందరికీ కూడా ఈ అడిషనల్ కోర్టు ఇనాగరేషన్ కోసం అందరికీ శుభాకాంక్షలు. ప్రస్తుతానికైతే మనకి మ్యాజిస్ట్రేట్గా మంజులా మేడం ఉన్నారు. ఆ మేడమే ఈ కోర్టులో కేసులు కూడా ఆ మేడమే చూస్తారు. సో ఈ రెండు కోర్టుకి ప్రస్తుతానికి ఆమె ఆఫీసర్గా ఉన్నారు. ఈ విషయాన్ని కక్షిదారులందరూ గమనించాలని కోరుకుంటున్నారు.